ఆ 3 ఎకరాలు ఎవరిదిరా? ఏందన్నా అంటే 3 ఎకరాలు ఉండేది కాదా? భాషా, వాంది వడ్డీ మొదలు ఎంత అయిందో చూడరా. 3 ఎకరాలది. ఒక్క నిమిషం నా. ఏమైందిరా? ఇదేందా ఇది నేను చూడలే. నా వడ్డీ అసలు అన్ని పోను, ఇంకా మనకే ఒక 10 లక్షలు బాకీనా. రేయ్, నీదేం తోట ఏముండదు, మొత్తం విడిచిపెట్టి పోంగా. రేపటాన్ ఈ భూమి వేలు ఎంతరా? 3 లక్షలు రా. 3 లక్షలు. ఈ భూమి వాళ్ళేమో 3 లక్షలు. మా బావకి వేసింది 12 లక్షలు. రే నమస్కారం రా స్వామి, మీ భూమి వేలు నాకు అవసరం లే, నీ అవసరం లే. పోయిస్తారా స్వామి? యాడికి రా. పటాను రాదేమో మా అబ్బా వాదింగినాడంటివి, ఇదేమో మా నాయన వాదింగినాడంటివి. ఉండేది 3 ఎకరాలు ఉండించుకున్నారా అంటివి. ఆ 3 ఎకరాలు కూడా ఈ మంచికి ఆయకం ఎందుకు పెట్టినారు నువ్వు? అమ్మితే మా కొడుకులు మెరుతో కొడతారు అంటే అమ్మితే మెడతో కొడతారని చెప్పి ఆయకం పెట్టావు. ఏమనికిరా? విస్టేజ్ గా బతకాలంటే డబ్బులు కావాలా, అందుకు కొదవ పెట్టి లెక్క తెంకొచ్చుకొని ఎంజాయ్ చేసుకుంటారా. అంటే అందరి ముందర ఎత్తలుగా తిరిగి డబ్బుల కోసం వద్దురా నన్న స్వామి, నీకు నమస్కారం. చంద్రన్న ఏమన్నా చేసుకోకుంటా నేను. మంచి కొదవ తెంకొని పోతారు వీళ్ళు. రేయ్, మర్యాదగా తోట విడిచిపెట్టి పో. ఇడిచిపెట్టలేనుకో, సన్న సన్న ఎంకలు ఇరుగుతాయి. చూసుకో. ఎంకల గురించి ఈడే మాట్లాడాలి. ఎంకల గుడి కాడు, నేను ఎట్టా కట్టలేను కానీ నువ్వే తీసుకోపా. కంచె. Subscribe.